నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న భారీ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. అంతా ఊహించినట్లే 2019 ఎన్నికల ముందు థియేటర్లలో సందడి చేయడమే కాదు, రాజకీయంగానూ హీట్ పెంచనుంది. ఇంతకీ ఇప్పటివరకు అభిమానులకు, ప్రజలకు తెలియని విషయాలెన్నో ఈ మూవీలో ఉండబోతున్నాయి. కథ మొత్తం తెలిసినట్లే అనిపించినా కొత్తగానే ఉండబోతోంది. అన్నగారి జీవితం తెరిచిన పుస్తకం అనే ప్రచారం ఉన్నా ఇంకా జనాలకు తెలియని ఎన్నో విషయాలు ఈ మూవీలో చూపించబోతున్నాం. మొత్తం తెలుసులే అనుకునేవాళ్లు సైతం అవాక్కయ్యే సన్నివేశాలు ఉండబోతున్నాయి. ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో తెలుసునన్న బాలకృష్ణ మాటలు మరోసారి గుర్తు చేసుకుంటే ఇంతకీ ఎన్టీఆర్ బయోపిక్ లో ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారనే విషయం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ బయోపిక్ల గురించి టాలీవుడ్ లో పెద్ద హడావుడే జరుగుతోంది. అప్పుడెప్పుడో బాలకృష్ణ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూశారంతా. పైసా వసూలు తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ఉంటుందనుకుంటే కెఎస్ రవికుమార్తో జయసింహకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. జయసింహ పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఈ లెక్కన ఎన్టీఆర్ బయోపిక్ 2018లోనే ప్రారంభం అనుకున్నారంతా. ఇంతలో షాక్ ఇచ్చాడు బాలయ్య. ఓవైపు జయసింహ రిలీజ్ కు రెడీ అవుతుండగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభించేశాడు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వచ్చే నెల 18న టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ కూడా చేశారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మహానటుడిగా ఎలా ఎదిగారు, రాజకీయాల్లో ఎలా ఎంట్రీ ఇచ్చారు అనే అంశాల చుట్టూ కథ తిరగనుంది. ఇదంతా అందరికీ తెలిసిన కథే అంటారేమో. అలా అనుకున్న వాళ్లు అవాక్కయ్యే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉండబోతున్నాయని టాక్. నందమూరి తారక రామారావు సినిమాలో ఎంట్రీ నుంచి రాజకీయాల వైపు అడుగు, ఆ తర్వాత పరిణామాలు, ఇలా ఆయన ప్రతి మలుపు ఆసక్తి. ఎన్టీఆర్ కేవలం తెరవేల్పు మాత్రమే కాదు, ఇలవేల్పు కూడా. అందుకే అన్నగారి బయోపిక్ అనగానే తెలుగు ప్రజలు ఉప్పొంగిపోయారు. పైగా బాల్యం నుంచి రాజకీయాల్లో ప్రభంజనం వరకు తెరపై ఆవిష్కరిస్తామని బాలయ్య ప్రకటించగానే అన్నగారి అభిమానులు సంబరపడ్డారు. తాజాగా తేజ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఎన్నికల హీట్ మొదలయ్యే సమయానికి అన్నగారి బయోపిక్ మరింత హీట్ పెంచనుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.